మాది పెద్దకడుగురు ఊరు, పెద్దకడుగురు మండలము, పెద్దకడుగురు గ్రామం మాది. నా పేరు మారేమ్మ, నా భర్త పేరు విజయ్ కుమారు. నాకు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ. మా ఆయనకి గత సంవత్సరం నుండి నరాలకు రక్తం సరఫరా కాక అన్నం తినేది మానేశాడు. 1 సంవత్సరం అయ్యేసరికి అన్నమే తినవాడు. చాలా నొప్పి అని బాధపడతాడు. అస్సలు అన్నం తింటే చాలా నొప్పి వస్తుంది. దానికోసం అన్ని తోలు పోయి చూపించుకున్నాము, చాలా డబ్బులు అయిపోగొట్టుకున్నాము. అయినా మతను ఏం లేదు, ఏలూరులోనా సిఎంసి హాస్పిటల్లోనా బాగా అవుతుందమ్మా ఆపరేషన్ చేస్తే అని చెప్పినారు. 10 లక్షలు అవుతామన్నారు. మాతో ఉండి డబ్బులు అన్ని కర్నూలులోనా హైదరాబాద్ మొత్తం అయిపోగొట్టుకున్నాము. మాతో ఇంక చూపించుకునేకి సోమతి లేదు. అయినా ఇప్పుడు బాగా అవుతుందమ్మా ఆపరేషన్ చేస్తే అని చెప్పినారు. 10 లక్షలు అవుతావు ఆపరేషన్కి, దీనికి ట్రీట్మెంట్ అని చెప్పినారు. దానికోసమే చంద్రబాబు నాయుడు, లోకేష్ సార్ మీరే దయచేసి మా పైన సహాయం చేయాలని అడుగుతున్నాము. మా పట్ల ఏమన్నా కొద్దిగా సహాయం చేయమని అడుగుతున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ సార్ మీరు దయచేసి మా పైన దయ చూపించి మా భర్తకు వైద్యం చేయించుకోవడానికి సహాయం చేయండి. మేము కూలిపోతే జీవనం గడుస్తుంది ఇంట్లోకి. మా ఆయన పనికి పోకున్నట్ల అసలు పనికి నొప్పి అని బాధపడతాడు. నేను ఒక్కతే కూలిపోయి బ్రతుకుతున్నాము. 2 పిల్లలు పట్టుకుని నేను ఇంట్లోనే సంసారము పొదుపులు ఇంట్లో అన్ని అట్లే జరుపుకుంటున్నాను. చాలా ఇబ్బంది ఉన్నది. మా పైన సహాయం చేయమని అడుగుతున్నాము. చంద్రబాబు నాయుడు, లోకేష్ సార్ మా పైన సహాయం చేయమని అడుగుతున్నాము. మా భర్తకు 10 లక్షలు మేము ఎంతో అమౌంట్ పెట్టుకోలేము, మాకు సహాయం చేయమని అడుగుతున్నాము. మాది పెద్దకడుగురు.